హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్. ఇక్కడ వారం ప్రతి శనివారం ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే అయితే ఆప్షన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆప్షన్లో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 10,000 ప్లస్ 120, 10,000 పైన 120 కట్టాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే ఆప్షన్లోకి ఎలో చేస్తారు. ఆప్షన్లో పాడొచ్చు. మనకి ఇలా బుక్లెట్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. మనము ఒకవేళ ఆప్షన్లో కొనకపోతే మన 10,000 మనకు స్పాట్లో రిఫండ్ ఇస్తారు. క్యాష్ క్యారీ చేయండి. మీకైతే ఇవన్నీ ఆప్షన్లో ఉన్నాయి. సో ఫస్ట్ స్కూటీస్ నుంచి కవర్ చేశాను. పార్ట్ 1 పార్ట్ 2 అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇన్ని మొత్తం ఒకే వీడియోలో కవర్ చేస్తే 20-25 మినిట్స్ వీడియో అవుతుంది. అందుకనే పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. స్కూటీలు మొత్తం ఒక వీడియో. ఇక్కడ కనిపిస్తున్నాయి. R15 కూడా వచ్చినాయి ఈసారి. R15 ఉన్నాయి, ఇంకా టీవీఎస్ ఉన్నాయి, హోండా ఉన్నాయి, ఇంకా దాని తర్వాత హీరో వెహికల్స్ చాలా ఉన్నాయి. సో అన్ని ప్రైజెస్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియోస్ మర్చిపోకుండా లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ప్రతి శనివారం జరుగుతుంది. గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. రాగానే మీకు ఎల్లో కలర్ గేట్ కనిపిస్తుంది. మార్నింగ్ 10:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 10:30 నుంచి 12:30 దాకా రిజిస్ట్రేషన్స్. 12:30కి ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. 3 o'clock క్లోజ్ అయిపోతుంది. వచ్చే వాళ్ళు ఉంటే మ్యాక్సిమం 11-11:30కి రండి. ఎండాకాలం కదా, ఇక్కడైతే చాలా ఎండలు కొడుతున్నాయి. వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ కానీ జ్యూసెస్ కానీ ఏమైనా క్యారీ చేయండి బెస్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మీకు ఒక చెట్టు 2 చెట్లు ఉంటాయి. మొత్తం ఎండనే ఉంటుంది. కొంచెం వచ్చేటప్పుడు చూసుకోండి, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను, మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మర్చిపోకుండా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వచ్చేటప్పుడు క్యాష్ తెచ్చుకోండి. చాలామంది ఆన్లైన్ ఉంటుందని చెప్పి వచ్చేస్తున్నారంట. ఆన్లైన్ ఉంటుంది, కాకపోతే మీకు రిఫండ్ ఇవ్వడానికి 10 to 12 days పడుతుంది రిఫండ్ రావడానికి. అదే క్యాష్ అనుకోండి, స్పాట్లో రిటర్న్ ఇస్తారు. లాట్ నెంబర్ 1 2024 మోడల్, 2024 ఎథర్ 450X 2024 మోడల్. ఇదైతే నేమ్ ట్రాన్స్ఫర్ అంటే దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు. కానీ మనం ఇప్పుడు వెహికల్ ప్రైస్ వాళ్ళు చెప్పడం 85,000 చెప్పారు. 85,000 కంటే 80,000 మనం కొన్నాం అనుకోండి, 80,000 కొంటే పైన 4,500, 4,500 ఎక్స్ట్రాగా పే చేస్తే డైరెక్ట్ ఆర్సీ మన పేరు మీద చేపించి ఆర్సీ ఇచ్చేస్తారు విత్ ఆర్సీతోన. సో చూసుకోండి, 24 మోడల్ ఎథర్ 450X. ఇది వచ్చేసి నేమ్ ట్రాన్స్ఫర్ వెహికల్. ప్రైస్ 85,000 చెప్పారు, 85,000 చెప్పారు. నెగోషియబుల్, ఫిక్స్డ్ ఏం కాదు. లాట్ నెంబర్ 2 2025 మోడల్ హీరో డెస్టినీ, రిజిస్టర్డ్ వెహికల్, ఆర్టీఏ ఫార్మ్స్. అంటే ఇది రిజిస్ట్రేషన్ అయింది, నెంబర్ ప్లేట్ ఉంది, కానీ ఒరిజినల్ ఆర్సీ లేదు. సో దీనికి మీకు ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఫార్మ్ 35 ఆర్ ఫార్మ్ 36 ప్రొవైడ్ చేస్తారు, డిపెండ్ ఆన్ వెహికల్. 2025 మోడల్ డెస్టినీ. ప్రైస్ వచ్చేసి 65,000, 65,000, 25 మోడల్. లాట్ నెంబర్ 3 2022 మోడల్ హీరో డెస్టినీ, రిజిస్ట్రేషన్ అయింది, నెంబర్ ప్లేట్ ఉంది. రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ప్లేట్ ఉంది, కానీ ఒరిజినల్ ఆర్సీ లేదు. ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్. ప్రైస్ వచ్చేసి 35,000 to 40,000, 35,000 నుంచి 40,000. 2022 మోడల్. నెగోషియబుల్. అన్ని ప్రైజెస్ నెగోషియబుల్, ఫిక్స్డ్ ఏం కాదు. నేను చెప్పిన దానికి మీకు 5,000 పక్కా తగ్గుతుంది. 10,000 అనేది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. 5,000 అయితే పక్కా డిస్కౌంట్ ఉంటుంది నేను చెప్పిన దాని మీద. మళ్ళీ ఇంకా ఎక్కువ అంటే అది చెప్పలేము, వీకెండ్ కండిషన్ వెహికల్ బట్టి. లాట్ నెంబర్ 4 2024 మోడల్ హీరో ప్లెజర్, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్ సైకిల్. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ నార్త్ ఆర్టీఏ. ప్రైస్ 55,000, 55,000 చెప్పారు. 2024 మోడల్. నెక్స్ట్ దీని స్టిక్కర్ అయితే బీకేసారు. మేబీ ఇది సేల్ అయిపోయింది అనుకుంటున్నా ఆప్షన్లో, అందుకే స్టిక్కర్ లేదు. లాట్ నెంబర్ 7 2024 మోడల్ హోండా యాక్టివా 125cc, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్ సైకిల్, ఆర్టీఏ ఉప్పల్. ప్రైస్ 65,000, 65,000 చెప్పారు. 2024 మోడల్. లాట్ నెంబర్ 8 2024 మోడల్ హోండా యాక్టివా 125cc, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్ సైకిల్, ఇబ్రాహీంపట్నం ఆర్టీఏ. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 59,000 సోల్డ్, 59,000కి సేల్ అయిపోయింది. 2024 మోడల్. ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాట్ నెంబర్ 9 2024 మోడల్ 2024 హోండా యాక్టివా 125cc, రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది. ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్ట్స్ ఎన్ఓసి ఇస్తారు మీకు. డాక్యుమెంట్ వైజ్ అయితే ఇక ప్రాబ్లం ఏమి ఉండదు. 24 మోడల్ యాక్టివా 125cc. ప్రైస్ 62,000 సోల్డ్, 62,000కి సేల్ అయిపోయింది. 2024 మోడల్ విత్ ఒరిజినల్ ఆర్ట్స్ ఎన్ఓసి. ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 10 2024 మోడల్ 2024 హోండా యాక్టివా 125cc, రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ హైదరాబాద్ స్టార్ట్. ప్రైస్ 70,000, 70,000 చెప్పారు. 2024 మోడల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇస్తారు మీకు. డాక్యుమెంట్ వైజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. లాట్ నెంబర్ 11 2024 మోడల్ హోండా యాక్టివా 125cc, రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. కాకపోతే చలాన్ చూడండి, 4,300 చలాన్ ఉంది, 4,375 రూపాయలు చలాన్ ఉంది. ఆ చలాన్ ఏదైతే పెండింగ్ ఉందో మనమే క్లియర్ చేసుకోవాలి. సో పాడుకునే ముందు తక్కువ పాడుకోండి. వాళ్ళు చెప్పడం ప్రైస్ వచ్చేసి 65,000 చెప్పారు. కస్టమర్ ఇది 55,000 కొన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 5,000 చలాన్ ఉంది, ఇంకో 5,000 తగ్గించుకొని వాళ్ళు దగ్గర 65,000 చెప్తే 55,000 దగ్గర ఉన్నాడు. 2024 మోడల్. ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
నెక్స్ట్ లాట్ నెంబర్ 13 2023 మోడల్ హోండా యాక్టివా 125cc రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ స్టార్ట్ ప్రైస్ 50,000 సోల్డ్, 50,000కి సేల్ అయిపోయింది. 2023 మోడల్ ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇస్తారు. వాళ్ళు చెప్పడం అయితే 55,000 చెప్పారు, 50,000కి ఇచ్చారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 14 2023 మోడల్ హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. నేమ్ ట్రాన్స్ఫర్, ఆర్సీ ప్రాబ్లం ఏం లేదు. 23 మోడల్ హోండా యాక్టివా ప్రైస్ 52,000 సోల్డ్, 52,000కి సేల్ అయిపోయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 15 2023 మోడల్ హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ అయింది, 2023 మోడల్ ప్రైస్ 50,000కి సోల్డ్, 50,000 సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 16 చాలా వరకు సేల్ అయినాయి ఈసారి ఆప్షన్లో. 2022 మోడల్ హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ప్రైస్ 55,000 చెప్పారు, 55,000 చెప్పారు. 2022 మోడల్, ఇంకా నెగోషియబుల్, సేల్ కాలేదు. నెక్స్ట్ దీని డీటెయిల్స్ అయితే 2024 మోడల్ 2024 హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏ, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు డైరెక్ట్గా. 2024 మోడల్ ప్రైస్ 65,000, 65,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 18 2025 మోడల్ 2025 హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఆర్సీ ప్రాబ్లం ఏం లేదు. 25 మోడల్ ప్రైస్ 65,000 సోల్డ్, 65,000కి సేల్ అయిపోయింది. పైన 4,500 కట్టాలి. సో నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అండ్ ఇక్కడ కొన్న ప్రతి ఒక్క వెహికల్కి 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 బండి కొన్నారనుకోండి, ఒక 1,500 సర్వీస్ ఛార్జ్, ఆ 1,500కు 18% జిఎస్టీ, ఓ 350 రూపాయలు అవి కట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. లాట్ నెంబర్ 17 2020 మోడల్ 2020 హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ప్రైస్ 45,000 సోల్డ్, 45,000కి సేల్ అయిపోయింది. 2020 మోడల్ నేమ్ ట్రాన్స్ఫర్. లాట్ నెంబర్ 106 2024 మోడల్ ఇది వచ్చేసి ఆర్టీ ఇబ్రహీంపట్నం ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్ 2024 మోడల్ ప్రైస్ 65,000, 65,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 20 2024 మోడల్ 2024 హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్ 2024 మోడల్ 55,000 సోల్డ్, 55,000కి సేల్ అయిపోయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 21 2024 మోడల్ హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది, ఎన్ఓసి ఇస్తారు. 24 మోడల్ 65,000 సోల్డ్, 65,000కి సేల్ అయిపోయింది. లాట్ నెంబర్ 23 ఈసారి చాలా వరకు సేల్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకా వెహికల్స్ అయితే వస్తుంటాయి. మీకు ఇది ఒక ప్రైస్ ఏ రేంజ్లో ఉంటాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది, అంటే ఏ మోడల్ ఏ ప్రైస్కి వస్తున్నాయని. లాట్ నెంబర్ 23 2023 హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్ కుకట్పల్లి ఆర్టీఏ ప్రైస్ 50,000 చెప్పారు, 50,000 చెప్పారు. 23 మోడల్. లాట్ నెంబర్ 24 2023 మోడల్ హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ప్రైస్ వచ్చేసి 55,000, 55,000. 2023 మోడల్. లాట్ నెంబర్ 25 2023 మోడల్ హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇస్తారు. 2023 మోడల్ ప్రైస్ 55,000, 55,000. లాట్ నెంబర్ 26 2023 మోడల్ హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ ప్రైస్ 60,000, 60,000. 23 మోడల్. లాట్ నెంబర్ 27 2023 మోడల్ 2023 హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ప్రైస్ వచ్చేసి 60,000, 60,000 చెప్పారు. 23 మోడల్. ప్రైజెస్ నెగోషియబుల్, ప్రైజెస్ అనేవి నెగోషియబుల్. నేను ఇప్పుడు ఎస్టిమేషన్ చెప్తున్నాను కదా, ఇవన్నీ సేల్ కాలేదు, ఒకవేళ సోల్డ్ అంటేనే సేల్ అయిన వెహికల్స్. లాట్ నెంబర్ 28 2022 మోడల్ హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. 2022 మోడల్ ప్రైస్ వచ్చేసి 49,000 సోల్డ్, 49,000కి సేల్ అయిపోయింది. ఎవరో కస్టమర్ అయితే కొన్నారు, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 31 2021 మోడల్ హోండా యాక్టివా 6G ఇది టీఆర్ బండి. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయింది అన్న కదా, ఎందుకంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ 2021 మోడల్ హోండా యాక్టివా 6G టీఆర్ బండి, అంటే ఎవరైతే ఫస్ట్ ఓనర్ కొన్న ఓనర్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, నెంబర్ ప్లేట్ లేదు. సో ఇప్పుడు మీకు దీనికి ఏంటంటే షోరూమ్ నుంచి టీఆర్ సెట్ ఇప్పిస్తారు, మీకు టీఆర్ సెట్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. ఓనర్ని పట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం రిస్క్ ఉంటుంది, చూసుకోండి. టీఆర్ బండ్లు తెలిసిన వాళ్ళు ఉంటేనే చేయించుకోండి. అవుతుంది కొన్ని ఆర్టీఏలు బట్టి, ఆర్టీ ఏజెంట్ని బట్టి. ఆర్టీ ఏజెంట్ ఎంత గట్టిగా ఉంటే అంత తొందర పని అవుతుంది, వాళ్ళు కూడా చేపిస్తారు కదా. సో అట్లా. కాకపోతే ఈ టీఆర్ బండ్లకు మీకు పేపర్ వర్క్ వచ్చేసి ఎస్టిమేషన్ చెప్తున్నాను 12,000 దాకా ఖర్చు వస్తుంది. ఎగ్జాంపుల్ 12,000 నుంచి 15,000 దాకా ఎస్టిమేషన్ ఖర్చు రావచ్చు మీకు, అంటే ఆ నెంబర్ ప్లేట్కి రావడానికి మీ పేరు మీదకి. అదే ఆర్టీఏ ఫార్మ్స్ అనుకోండి 6,000 దాకా రావచ్చు, 5,000 నుంచి 6,000. ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటే డిపెండ్స్ 3,000 4,000 అలా. ఇది వచ్చేసి 2021 మోడల్ హోండా యాక్టివా 6G
21 నుంచి రిజిస్ట్రేషన్ కావాలి, 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు పర్ ఇయర్ అని చెప్పేసి సర్వీస్ ఛార్జ్ కూడా పడుతుంది, ఫైన్. ఆర్టీఏ నుంచి ఫైన్ పడుతుంది, 5 ఏళ్ళ ఫైన్ కట్టుకోవాలి. మళ్ళీ దానికి రీజన్ చెప్పాలి, ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఆర్సీ చేయించుకోలేదు, ఏమైందని. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అందుకని చెప్పేసి టీఆర్ బండ్లు కొంచెం చూసుకోండి, మ్యాక్సిమం అవాయిడ్ చేసి. రిజిస్ట్రేషన్ అయ్యి నెంబర్ ప్లేట్ ఉండి ఆర్సీ లేకపోయినా సరే, ఇట్లా నెంబర్ ఉంది కానీ ఆర్సీ లేదు, అట్లాంటి కొంచెం టైం పట్టినా అవుతాయి. ఇవి చాలా రిస్క్ ఉంటాయి, చూసుకోండి. 21 మోడల్ యాక్టివా 6 టీఆర్ బండి, ఆర్టీఏ ఫార్మ్స్, రంగారెడ్డి ఆర్టీఏ, ప్రైస్ 45,000, 45,000 చెప్పారు. లాట్ నెంబర్ 32 2025 మోడల్ హోండా యాక్టివా, రిజిస్ట్రేషన్ అయింది, నెంబర్ ప్లేట్ ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేపిస్తారు, పేపర్ వర్క్ ప్రాబ్లం ఏం లేదు. 25 మోడల్ హోండా యాక్టివా డిఎల్ఎక్స్, రిజిస్ట్రేషన్ అయింది, నెంబర్ ప్లేట్ ఉంది, పెట్రోల్ వెహికల్, ఆర్టీఏ ఉప్పల్ ఆర్టీఏ, ప్రైస్ 75,000, 75,000 చెప్పారు. 2025 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 35, లాట్ నెంబర్ 35 హోండా యాక్టివా 2024 మోడల్, 2024 హోండా యాక్టివా, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, రంగారెడ్డి ఆర్టీఏ, ప్రైస్ 65,000, 65,000 చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 36 2023 మోడల్ హోండా యాక్టివా డిఎల్ఎక్స్, రిజిస్ట్రేషన్ కాలేదు, టీఆర్ బండి, ఇది కూడా 23 మోడల్ టీఆర్ బండి, ప్రైస్ 50,000, 50,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 37, లాట్ నెంబర్ 37 2023 మోడల్ హోండా యాక్టివా, రిజిస్ట్రేషన్ అయింది, ఒరిజినల్ ఆర్సీ ఇన్వాయిస్ ఇస్తారు, ప్రైస్ 55,000, 55,000, 2023 మోడల్. లాట్ నెంబర్ 38 2023 మోడల్ హోండా యాక్టివా, రిజిస్ట్రేషన్ అయింది, ఫ్రెష్ ఆర్స్ ఉంది, మిర్యాలగూడ ఆర్టీఏ, ప్రైస్ 57,000 సోల్డ్, 57,000కు కస్టమర్ అయితే కొన్నారు, సేల్ అయిపోయింది ఇది. ఇంకా ఇక్కడ బైక్స్ అయితే చాలా ఉన్నాయి, ప్రతి శనివారం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 10-10:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే 12:30కి అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ 3 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. వచ్చేవాళ్ళు కొంచెం ముందే రండి, లేట్గా వస్తే మీకు ఆప్షన్ ప్రాసెస్ కూడా అర్థం కాదు, తొందరగా వస్తే బెటర్. వాళ్ళు ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కొక్క వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ డీటెయిల్స్, ప్రైస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాట్ నెంబర్ 39 2025 మోడల్, 2025 హోండా డియో, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, ప్రైస్ వచ్చేసి 50,000, 50,000, 2025 మోడల్. లాట్ నెంబర్ 40, లాట్ నెంబర్ 40 టీఆర్ బండి, రిజిస్ట్రేషన్ కాలేదు, 2023 మోడల్ హోండా డియో టీఆర్ బండి, ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ, ప్రైస్ 50,000, 50,000. ఫస్ట్ మీకు ఆర్టీ ఏజెంట్ ఎవరైనా తెలిసిన ఉంటే కనుక్కోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత సాటర్డే వస్తారు కదా, వచ్చిన తర్వాత కనుక్కోండి. ఇట్లా టీఆర్ బండి ఒకటి ఆర్టీఏ ఇబ్రహీంపట్నంది ఉంది, వీళ్ళు టీఆర్ సెట్ ఇన్వాయిస్ ఇస్తారంట, మీరు చేపిస్తారా అని చెప్పేసి ఏజెంట్ని కనుక్కోండి. మీది ఎక్కడ కావాలంటే అక్కడ ఫస్ట్ ఏజెంట్ అని కనుక్కొనే కొనండి. లాట్ నెంబర్ 41 2024 మోడల్, 2024 సుజుకి బుర్గ్మ్యాన్, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, ఆర్టీఏ హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ, ప్రైస్ 75,000, 75,000 చెప్పారు, 2024. లాట్ నెంబర్ 42 2020 మోడల్ సుజుకి బుర్గ్మ్యాన్, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, ప్రైస్ 55,000, 55,000. లాట్ నెంబర్ 43 2025 మోడల్ టీవీఎస్ జూపిటర్, రిజిస్ట్రేషన్ కాలేదు, టీఆర్ బండి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్, 25 మోడల్, ప్రైస్ 50,000 సోల్డ్, 50,000కి సేల్ అయిపోయింది. ఇదైతే మంచి ప్రైస్, కొత్త బండి 1,10,000 1,20,000 ఉంది, 50,000కి వచ్చింది, 25 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 44 2024 మోడల్ జూపిటర్, రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు, ప్రైస్ 60,000 సోల్డ్, ఇది కూడా సేల్ అయిపోయింది, 60,000కి సేల్ అయిపోయింది, 24 మోడల్. ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాట్ నెంబర్ 45 2023 మోడల్ టీవీఎస్ జూపిటర్ టీఆర్ బండి, రిజిస్ట్రేషన్ కాలేదు, ఆర్టీ ఫార్మ్స్ వెహికల్, ప్రైస్ వచ్చేసి 40,000 సోల్డ్, 40,000కి సేల్ అయిపోయింది, 2023 మోడల్, 2023 40,000కి వెళ్ళిపోయింది. లాట్ నెంబర్ 46 2023 మోడల్ టీవీఎస్ జూపిటర్, రిజిస్ట్రేషన్ అయింది, నేను ట్రాన్స్ఫర్ చేపిస్తారు, పేపర్ వర్క్ ప్రాబ్లం ఏం లేదు, 23 మోడల్, 45,000, 45,000 చెప్పారు, ఉంది, సేల్ కాలేదు. లాట్ నెంబర్ 47 లాట్ నెంబర్ 47 2023 మోడల్ జూపిటర్, రిజిస్ట్రేషన్ అయింది, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, ఉప్పల్ ఆర్టీఏ, ప్రైస్ 48,000 సోల్డ్, 48,000కి సేల్ అయిపోయింది, 23 మోడల్. లాట్ నెంబర్ 48 2022 మోడల్ టీవీఎస్ జూపిటర్, రిజిస్ట్రేషన్ అయింది, నేమ్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు, ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్, 2022 మోడల్, ప్రైస్ 50,000, 50,000. లాట్ నెంబర్ 49 2024 మోడల్ టీవీఎస్ ఎంటార్క్ టీఆర్ బండి, రిజిస్ట్రేషన్ కాలేదు, 24 మోడల్, ప్రైస్ 35,000 సోల్డ్, 35,000కి సేల్ అయిపోయింది. సో ఇవైతే బైక్స్ సపరేట్ వీడియో వస్తుంది, ఛానల్ చెక్అవుట్ చేయండి, ప్రైజెస్ ఎలా అనిపించిన కామెంట్ చేయండి. ఒకవేళ బైక్స్ కావాలంటే రేపైతే వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.